హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. చాలామందికి కుదరదు, మాడిపోతుంటాయి, సరిగ్గా రావు అంటూ ఉంటారు. ఈరోజు నేను చేసి చూపిస్తాను పాప్కార్న్. ముందుగా కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి చేసిన తర్వాత దాంట్లో కొన్ని పాప్కార్న్ గింజలు వేద్దాం. ఇవి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. పాప్కార్న్ గింజలు మన మొక్కజొన్నలు ఎరవడానికి వెళ్ళినప్పుడు తెచ్చానమాట. కొన్ని తెచ్చి అవి ఎండలో ఎండబెట్టి బాగా ఒలిసి స్టోర్ చేశాను. ఇలా వర్షాలప్పుడు వేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ కింద పెట్టుకోవడానికి అన్నమాట. కొన్ని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అన్నిటిని కొంచెం దగ్గరగా చేసి మూత పెట్టేయండి. కొంచెం మంట స్పీడ్ పెంచుకోండి. స్టవ్ కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఒక 5 minutesలో పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చూడండి, సౌండ్ వినిపిస్తుంది కదా, అలా సౌండ్ ఆగిపోయే వరకు అలా స్టవ్ తిరుగుతూనే ఉండాలి. పూర్తిగా సౌండ్ ఆగిపోయిన తర్వాత సౌండ్ అనేది ఆగిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పాప్కార్న్ రెడీ అవుతుంది అన్నమాట. సౌండ్ ఆగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. యమ్మీ పాప్కార్న్ రెడీ.